హాయ్ హాయ్ చెప్పు. హాయ్. షార్ట్ వీడియోలో చెప్పినా కదా నా చిట్తల్లి 7,000 బొక్క పెట్టిందని. 7,000 రూపీస్ అంత వర్త్ చేసే సామాన్లు ఏమున్నాయి అని చెప్పి నేను కూడా నైట్ అంతా నిద్ర పట్టలే, ఏంది అని చెప్పి మా వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అంటే వాళ్ళు ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసినా కానీ 3,000 బిల్ అయింది జూడియోలో, కానీ నా చిట్తల్లి ఒక్కతే 7,000 బిల్ చేసింది. సరే ఏమేమి ఉన్నాయని వచ్చి చూస్తే ఇగో ఇంకా నెయిల్ పాలిష్, ఆమె నెయిల్ ఆర్ట్ అంట, సగం సగం వేసుకుంటుంది నెయిల్ ఆర్ట్. ఫస్ట్ బ్యాగ్, చిన్న బ్యాగ్తో స్టార్ట్ చేద్దాం. ఈ బ్యాగ్ ఎందుకు తీసుకున్నావు అని అడిగిన. బ్యాగ్ ఎందుకు తీసుకున్నావు అని అంటే ఫస్ట్ ఈ బ్యాగ్ తీసుకుంది. బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ అంట. సరే మేకప్ సామాన్లు 200 అంటుంది. ఆ 200 అంటే అది ఎంత పైసలు ఏంది అనేది కూడా తెలియదు. ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంది. మేము కూడా ఆమె చెప్పినట్టు తలూపుతున్నాం గొర్రెలాగా. ఆమెకి పైసలు వాల్యూ తెలియాలి అని అంటే ఒకరోజు ఆమె పని చేస్తాం. మేము పైసలు వాల్యూ తెలిసేటట్టు మీరు ఏమైనా టిప్ చెప్పండి అంటే ఆమెకి మనీ వాల్యూ తెలుసలేదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంది. ఆమె ఏడుస్తుందని చెప్పి కాంప్రమైజ్ అయ్యి కరిగిపోయి మేము ఇంకా కొనిపించేస్తున్నాం. అట్లా కాకుండా పిల్లలకి ఏదో ఒకటి నేర్పియాలి, అంటే మనీ వాల్యూ తెలియాలి, అయితేనే అప్పుడు వాళ్ళు ఫ్యూచర్లో కొంచెం డబ్బులు దగ్గర దాచిపెడతారు. అయితే ఇప్పుడు ఈ బ్యాగ్ ఎందుకు తీసుకున్నాం అని అంటే ఈ బ్యాగ్ కాస్ట్ 300 రూపీస్. నెయిల్స్ ఆమె చిన్న షాప్ పెట్టుకునేటట్టు ఈ నెయిల్స్ తీసుకుంది, ఫేక్ నెయిల్స్. ఈ ఫేక్ నెయిల్స్ సైజ్ కూడా ఆమెది కాదు, ఇది నా సైజు, నాకే పెద్దగా అవుతుంది, ఇంకా నా సైజు కూడా కాదు. అట్లాంటిది వాళ్ళిద్దరు అక్కలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అక్కలు ఆమెకి అని చెప్పేసి సేమ్ తీసుకుంది కొన్ని. ఇట్లాంటిది ఇంకా 2 ఉండే కదా, అయితే 2 ఉండే పైన పెట్టేసిందంట. 2 అన్నీ 3 తీసుకుంది. అయితే ఇవి కూడా తీసుకుంది. ఇవన్నీ నాకే వస్తాయి, లేకపోతే ఖరాబ్ చేస్తుంది అంతే. ఇప్పుడు దీని ప్రైస్ ఇవన్నీ 200, 4, 6, 8, 9, 10, 11, 12, 1500, 1600 వీటికి అయినాయి. 16 + 300 ఎంత, 1900. ఈ స్టిక్కర్స్ అక్కడ పర్ల్స్ ఉండే బాగుండే, నేను తీసుకున్నామమ్మా అని చెప్పింది. నా నెయిల్స్కి ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు కదా నెయిల్స్ మీద అనేసి అనుకున్నా. అయితే ఈ పెద్దగా ఉన్నాయి చూడటానికి, నాకేమంత నచ్చలేదు, ఊడిపోతాయి పెద్దగా అయితే. దీని కాస్ట్ వచ్చేసి ఎంత ఎప్పుడు పెట్టుకోకు, అది డ్రై అవ్వాలి. 79 రూపీస్. సరే 200, 100, 300 అట్లే ఉంది కదా అని అనుకున్నాం, కానీ చూస్తే చాలా ఎక్కువ అయిపోయింది. ఇక అప్పుడే కొన్ని నెయిల్స్ కూడా ఆమె ఇప్పి పక్కన పడేసింది కూడా. అయితే ఈ నెయిల్ పాలిష్ కొన్ని తీసుకుంది. దీని కాస్ట్ వచ్చేసి ఏమో, దీని ప్రైస్ అయితే ఇక్కడ లేదు మరి, 700 అంట. ఇప్పుడే పగలు కొట్టేసింది నా చిట్టల్లి. ఇది కోపం వచ్చి దువ్వుతే ప్రాబ్లం తనకి, అందుకే చిన్నప్పటి నుంచి దువ్వించుకోదు. గుండు చేపియడం బెస్ట్ బొర్ర నెయిల్ పాలిష్ షేప్ అవుట్ చేసింది. ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే పగలు కొట్టింది, సీసాలు ముక్కలు అయింది. కానీ జూడియోలో నెయిల్ పాలిష్ ఎంత స్ట్రాంగ్ అంటే పగలగొట్టినా పగలలేదు, ఇట్లా పడేసినా పగలలేదు. అమ్మయ్య అనుకున్నాం, ఎందుకంటే కొత్త ఇల్లు టైల్స్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనుకున్నాం. ఈ నెయిల్ పాలిష్ ఇది ఒక నెయిల్ పాలిషా, లిప్స్టిక్ లిప్ బామా, లిప్స్టిక్ ఇది వెల్వెట్ మ్యాట్ లిప్స్టిక్. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. దీని ప్రైస్ 150 రూపీస్ అంట. ఇది లిప్ బామ్. దీని ప్రైస్ ఏమో లేదు, ఇది ఒక 100 వేసుకుందాం. ఈ నెయిల్ పాలిష్లు ఒక 100 వేసుకుందాం, 300. ఈ నెయిల్ పాలిష్లు ఇవి కూడా, ఈ నెయిల్స్ ఫేక్ నెయిల్స్. ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నా నా చిట్టల్లి కోసం, సమ్మర్ వేర్. అయితే ఇది తనే సెలెక్ట్ చేసుకుంది నైటీ. ఈ నైట్ పింక్ కలర్ ఉందని చెప్పి ఆమెనే సెలెక్ట్ చేసుకుంది. మంచి కూర్చో అని చెప్పిన నీకు ఎన్నిసార్లు చెప్పాలి. ఇది నేను సెలెక్ట్ చేసిన. దీని ప్రైస్ 400 రూపీస్. సమ్మర్ వేర్ బాగుంది కదా, అందుకే. టీ షర్ట్ ఇది ఎవరిదో తెలియదు, ఇల్లు వచ్చింది. జీవగాంధో తేజ్గాంధో టీ షర్ట్ ఇల్లు ఒకటి వచ్చింది, అంటే మా బొమ్మర్దుంది. మళ్ళీ ఇంకా ఇది టాప్ బాటమ్ మొత్తం సెట్ వైజే తీసుకున్నా నేను, ఎందుకంటే మళ్ళీ సపరేట్ ఎందుకని. 4 to 5 years ఈమె బక్కగా ఉంది కదా, అందుకే. ఇది కూడా లూజ్ అవుతుందేమో,
4 to 5 years తీసుకున్నా నా చిట్టతల్లి. లూజ్ అవుతుంది, అది ఒక్కసారి వేసుకోగా దాని మీద కలర్ అయినా పెయింట్లు అన్నీ ఉంటాయి, కంపల్సరీ ఉంటుంది. నా చిట్టతల్లి పెయింటింగ్ క్లాసెస్కి వెళ్తుంది. ఇది కూడా 400, ఏదైనా 400 ఉంది. అయ్యో ఇది కూడా సమ్మర్ వేర్ కానీ తీసుకున్నా, కానీ ఇంత నీట్గా ఉంటుంది తెలుసా, ఎంత నీట్గా ఉంచుకుంటే అంత బాగుంటాయి నా చిట్టతల్లి డ్రెస్సెస్. కాకపోతే అన్ని కలర్స్ అంటించుకొని పెయింటింగ్ అవన్నీ అంటించుకొని మొత్తం గలీజ్ చేసుకుంటుంది. ఇది 400 రూపీస్, ఏదైనా 400. టచ్ చేసి చూడు 400 ఉన్నట్టుంది ఇది. ఇది కూడా ప్రతిసారి ఎక్కువనే, అంటే ఒక 8,000 10,000లా ఆమెకి చాలా వరకు డ్రెస్సెస్ తీసుకుంటాను నేను. కాకపోతే ఫస్ట్ టైం వేసిన పాత డ్రెస్ లానే ఉంటుంది నా చిట్టతల్లికి. ఎందుకంటే అప్పుడే పెయింటింగ్ అని, ఆ కలర్స్ అని, స్లైమ్ అని, క్లే అని, ఇష్టం వచ్చిన క్రేయాన్స్ అన్ని, వాటర్ కలర్స్ ఎక్కడెక్కడో అన్నీ పూస్తూ ఉంటుంది. మొత్తం ఇట్లా తూచుకుంటూ ఉంటుంది. ఇంకేం చేస్తుంది పెద్ద అయినాక, చదువుకోవాలి ఫస్ట్, కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అయితే ఈ చెప్పులు నాకు చాలా నచ్చినాయి. దీని ప్రైస్ మస్తు మెత్తగా ఉన్నాయి, వేసుకుంటే మనం ఎంత, ఇది చూడడానికి హీల్స్ లానే ఉంది కానీ కంఫర్టబుల్గా మస్తు మెత్తగా ఉన్నాయి. ఇది 500. బండలాగా ఉన్నాయి, బండలాగా ఏం లేవు, బాగుంది మెత్తగా. దగ్గర ఎందుకంత దూరం పోతున్నావు, నీకు నాకేమైనా కటిఫా? ఇది పర్ఫ్యూమ్ మా తమ్ముడు సెలెక్ట్ చేసిండు, తీసుకోమని చెప్పిండు. సరే అని, నిజంగా బాగుంది స్మెల్, ఫ్రాగ్రెన్స్ అయితే మస్తు ఉంది. దీని ప్రైస్ లేదు, దీని ప్రైస్ లేదు నాకు. అది మా తమ్ముడు నాకు సెలెక్ట్ చేసిండు. పైసలు అయితే ఇగో నెయిల్స్, ఫేక్ నెయిల్స్ ఇంకా వెళ్తూనే ఉన్నాయి, ఫేక్ నెయిల్స్ ఇంకా వెళ్తూనే ఉన్నాయి. అక్క వాళ్ళకి అనుకుంటూ ఇగో ఇంకా ఇది కూడా 400 రూపీస్. ఈ జీన్స్ ఎప్పుడు తీసుకున్నావు? అమ్మాయి మీకు వైట్ జీన్స్ అంటే ఇంకా ముందే కలర్ డ్రెస్సెస్కే కలర్ఫుల్ చేస్తుంది, ఇంకా ఈ వైట్ డ్రెస్కి ఇంకెంత కలర్ఫుల్ చేయాలి? వద్దు పెట్టి ప్లీజ్, సరేనా? మనం ఏదైనా డ్రెస్ నీట్గా ఉంచుకోవాలి, అది గుడ్ హ్యాబిట్. నా చిట్టతల్లికి నేను వైట్ డ్రెస్సెస్ తీసుకోవద్దు అని నేను ఎప్పుడో డిసైడ్ అయినా, కాకపోతే ఆమె వైట్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తాను. ఇది జూడియో వాళ్ళది షుగర్ అండ్ స్పైస్ బాడీ మిస్ట్. ఇది మస్తు స్మెల్ వస్తుంది తెలుసా, మంచి స్మెల్ వస్తుంది బాడీ మిస్ట్. ఇది అంటే ఓన్లీ బాడీకి ఇట్లా బాగుంది. అండ్ ఇదొక పర్ఫ్యూమ్, ఇది కూడా బాగుంది. అండ్ ఇది నెయిల్ పాలిష్, ఈ కలర్ అయితే చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది అంట. నిజంగా మనం కొంచెం బ్రాండెడ్ తీసుకుంటే బాగుంటుంది. మ్యాట్, ఇప్పుడు నేను వేసుకున్న నెయిల్ పాలిష్ కూడా జూడియోలో తీసుకుంది. ఇందాక నేను నా చిట్టతల్లి ట్రై చేసినాం, బాగుంది, నాకైతే కలర్ నచ్చింది. అండ్ ఈ కలర్ కూడా బాగుంది. ఇవన్నీ నా చిట్టతల్లి కలెక్షన్. నెయిల్ పాలిష్లు, ఫేక్ నెయిల్స్, స్టిక్కర్స్, పర్ఫ్యూమ్స్ మాత్రం నేను తమ్ముడు కలిసి తీసుకున్నాం. ఇదేంటంటే కొత్త ఇంటికి కొత్త తాళం తాళంకి ఇది ఇయర్ రింగ్స్, కీ చైన్ అమ్మా తీసేసిండా. నేను మంచి కీ చైన్ తీసుకున్నా, బాగుండే ఆ జుంకాలు అన్నీ. అంటే ఒక కీ మా ఆయనకి, ఒక కీ నాకు, నా దగ్గర ఉన్న కీకి ఆ జుంకాలు అన్నీ బాగుండే. అవన్నీ జుంకాలు మంచిగా గోల్డ్ కలర్. ఏం చేస్తాం, నువ్వు దేవుడిది పెట్టుకో, తమ్ముడు నాకు వద్దాను అందుకే తీసేసి, నాకు నచ్చలే, అది పక్కన పెట్టేసి వచ్చేసిండు. ఇది 100 రూపీస్, 99 రూపీస్. ఇది ఇయర్ రింగ్స్ బాగున్నాయా నా కోసం, అంతే, ఇంకేం లేదు. మొత్తానికి ఇంత బిల్ చేసింది 7,000. ఇంత పెద్ద బిల్లు, ఈ బిల్ 7,232 రూపీస్. వావ్, ఇది చూసేసరికి మా వాళ్ళు షేక్ అయిపోయారు, ఇదేంటి ఇంత పెద్ద లిస్ట్ ఉందని చెప్పి. కానీ చూస్తే ఇన్ని ఐటమ్సే వచ్చినాయి. వర్తా కాదా అనేది మీరే ఇంకా కామెంట్ చేసి చెప్పండి. అయితే నా చిట్టతల్లి మాత్రం ప్రతిసారి, అంటే రోజు ఒకటి, అంటే ఇన్స్టామార్ట్లో అయినా సరే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టాల్సిందే. అందుకే మేము ఏం చేసినామంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందని యాప్స్ అన్నీ డిలీట్ చేసేసినాం. ఇంకా ఏ యాప్స్ లేవు, ఏదైనా సరే స్టోర్కి వెళ్ళి కొనాల్సిందే అని చెప్పి మేము అనుకున్నాం. ఇంకా వాచ్ ఇది మా ఆయన గిఫ్ట్ చేసిండు, రోజ్ గోల్డ్ వచ్చేసినాయి నా చిట్టతల్లికి. సమ్మర్ హాలిడేస్లో ఎక్కడ పోదాం?
స్నో వరల్డ్ లాంగ్ టూర్. ఎక్కడికి పోదాం? స్నో వరల్డ్ ఇక్కడే హైదరాబాద్లో ఉంది కాబట్టి ఫస్ట్ స్నో వరల్డ్కి వెళ్ళిపోదాం. ఎప్పటి నుంచో నా చిరుతల్లి అడుగుతుంది, ఆమె బర్త్డేకి కూడా స్నో వరల్డ్కే తీసుకెళ్ళమని చెప్పింది. అయితే ఇప్పుడు బర్త్డేకి కాకుండా నార్మల్గా స్నో వరల్డ్ వెళ్దాం, దాని తర్వాత వండర్లా వెళ్దాం, దాని తర్వాత మేము ఒక టూర్ ప్లాన్ చేస్తున్నాం. సమ్మర్ హాలిడేస్. గుడి కాదు, ఓన్లీ చిల్ చిల్ చిల్. ఎవరు ప్లాన్ చేసింది? నిన్ననే ప్లాన్ చేస్తాం. మా ఫ్యామిలీ, మన ఫ్యామిలీ. తమ్ముడు మనాలి పోతురా? దీని మీద ఫ్లైట్ అని అనుకోకండి. నిజమా? కార్. మనాలియా? మనాలి కార్. కార్ వద్దా? ట్రైనా? ఫస్ట్ క్లాస్. ఫ్లైటా? వద్దు. అయితే సరే, తర్వాత ప్లాన్ చేద్దాం. ఇప్పుడే రివ్యూ మనాలి. మనాలి ఎట్లుంటుందో తెలుసా నీకు? తెలియదు. సరే ఫస్ట్ వీడియో. మనాలి నాది హైదరాబాద్. అయితే ఇంకా మొత్తానికి ఇది వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కానీ పిల్లలకి మాత్రం ఈ సమ్మర్ హాలిడేస్లో ఏదైనా క్రియేటివిటీ చేపియండి తప్ప ఇట్లాంటివి చేపియొద్దు. ఇంకా నాకైతే ఆగమా మాట్లాడు కొంచెం. అందుకే స్కూల్కి పోవాలి అంట నా చిరుతల్లికి. స్కూల్కి పోదు, చదువుకోదు, ఇట్లే అన్నీ ఖర్చు చేపిస్తుంటుంది. ఈ పిల్లలు ఎగ్జామ్ అయిపోతే మాత్రం లాంగ్ లీవ్ తీసుకుంది ఇంకా నా చిరుతల్లి ఎగ్జామ్ అయిపోయిందని చెప్పి. ఎస్ అంట. ఇంకా ఇంగ్లీష్ ఒకటి. అయితే మాట్లాడు, నువ్వు మాట్లాడు అన్నప్పుడు మాట్లాడు. నేను మాట్లాడేటప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? మాట్లాడు. ఏంది? నీదే ఛానల్లో పెడతా, నా ఛానల్ కాదు ఇది వీడియో. చెప్పు చెప్పు. నిన్ను కొన్నావు కదా ఐటమ్స్, మంచిగా యాక్టివ్గా. సమ్మర్ హాలిడేస్ లో ఏ వీడియోస్ చేయాలో చెప్పండి, నేను ఆ వీడియోస్ చేస్తా. వంట వీడియోస్ కావాలంటారు, చేస్తావా? చెప్పు. మాకు చికెన్ బిర్యానీ కావాలి, మటన్ బిర్యానీ కావాలి. ఇంకా మరి మా సబ్స్క్రైబర్స్ అడుగుతారు. ఏం హెల్ప్ చేస్తావు? తినడానికి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏ డే విత్ మై చిరుతల్లి చేస్తా. ఆమె ఒక రోజులా ఇల్లు ఎంత మంచిగా నీట్గా పెడుతుంది అంటే మస్తు నీట్గా పెడుతుంది. చాలా పద్ధతిగా ఉంటుంది. పొద్దునే లేస్తుంది, బ్రష్ చేసుకుంటుంది, మస్తు నీట్గా ఉంటుంది, దువ్వుకుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అసలు ఆమె ఎన్ని పనులు చేస్తుంది అంటే అన్ని పనులు చేస్తుంది. అసలు నిజంగా మీరు చూసి నేర్చుకుంటారో ఏం చేస్తారో ఆ వీడియో చూసిన తర్వాత. ఉండొద్దు అనుకుంటారు మీరు, అంత నీట్గా ఉంటుంది నిజంగా. సరే మరి బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.